జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు మనకు 2025 మార్చి నెల 30వ తారీఖు ఆదివారం నుండి 2026 మార్చి నెల 20వ తారీఖు వరకు నూతన విశ్వావసు సంవత్సరం ఉంది. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ మీనరాశి వారికి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అనగా 9 నక్షత్ర పాదాల వారు చాంద్రమానాన్ని అనుసరించి మీనరాశి వారే. మీనమాసంలో జన్మించిన వారందరూ సౌరమానాన్ని అనుసరించి మీనరాశి వారే. అలాగే మీనరాశికి సంబంధించినటువంటి ఈ పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారందరూ, అనగా నామ నక్షత్రంలో జన్మించిన వారందరూ కూడా మీనరాశి వారిగా చెప్పుకోవడం జరుగుతుంది. విశ్వావసు నామ సంవత్సరంలో ఈ మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా చెప్పడం జరిగింది. ఈ నూతన సంవత్సరంలో మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు 3వ భావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు మే 14 వరకు. ఆ తర్వాత 4వ భావం ఉన్నటువంటి మిథున రాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు. సంవత్సరం అంతా కూడా మిథున రాశిలో సంచారం కొనసాగుతుంది. 3వ భావం కంటే కూడా 4వ భావంలో గురు సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తించవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగ అవకాశం ఉంటుంది. మీరు చేసే కార్యక్రమాలంతా కూడా సద్వినియోగం అవుతాయి. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. 30 నుంచి 40% గురుబలం మీకు ఈ నూతన సంవత్సరంలో వస్తుంది అని మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలో ఉండడం వల్ల జన్మశని దోషం నుంచి మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. ఏళ్ళనాటి శనిలో మీకు జన్మశనిలో మీరు ఉంటున్నారు. ఈ కారణం చేత సోమరితనం వల్ల, బద్ధక స్వభావం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. కొన్ని సందర్భాల్లో శని భగవానుడి యొక్క సహకారం వల్ల వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, పరివార సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. 20 నుంచి 30% మాత్రమే శని భగవానుడు జన్మశనిలో మీకు అందించే వాతావరణం కనిపిస్తుంది ఈ నూతన సంవత్సరంలో. ఇక రాహు జన్మరాశిలో మీనరాశిలో కొంతకాలము, ఆ తర్వాత వ్యయంలో కుంభరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు చాలా వరకు మీకు వాయిదాల రూపంలో అవి పూర్తయ్యేటువంటి వాతావరణం ఉంటుంది. విదేశీ వ్యాపారాలంతా కూడా అనుకున్నంతగా సౌఫలితాలని అందించలేకపోతాయి. ఇక కేతు 2025 మే 18 తర్వాత 7వ భావం ఉంటే కన్యా రాశిలోను, ఆ తర్వాత 6వ భావం ఉంటే సింహరాశిలోను సంచరించడం వల్ల మే 18 తర్వాత కేతు 6వ భావంలో మీకు 80% శుభఫలితాలను అందించే వాతావరణం ఉంది. కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడే ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ మీనరాశి వారు కేతువు యొక్క 6వ భావ సంచారం వల్ల. ఇక ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 జూన్ జూలై మాసంలో 6వ భావంలో సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీరు పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. కొన్ని వివాదాలు పరిష్కారం కావడం వల్ల అధిక లాభాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. 2025 డిసెంబర్ మాసంలోను, 2026 జనవరి ఫిబ్రవరి మాసంలోను ధనస్సు మకర రాశుల్లో కుజ సంచారం వల్ల భూములు కొనుగోలు చేయడం, లేకపోతే వాహనాలు కొనుగోలు చేయడం, వాటి వల్ల లాభాలు అందుకోవడం, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకునే సూచన కనిపిస్తోంది. ఇక మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మే జూన్ మాసాల్లో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల సహకారంతో అభివృద్ధిని, నూతన అవకాశాలని, నూతన ఉద్యోగాలని అందుకుంటారు. తండ్రి సహకారం పొందగలుగుతారు. ప్రభుత్వ సహాయాన్ని అందుకోగలుగుతారు. 2025 ఆగస్టు సెప్టెంబర్ మాసంలో సింహరాశిలోనికి 6వ భావంలోనికి సూర్యుడు రావడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో విజయాలు సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం వల్ల అభివృద్ధిని, ఆదాయాన్ని, అవకాశాన్ని అందుకుంటారు. 2025 డిసెంబర్ మాసంలోను, 2026 జనవరి ఫిబ్రవరి మాసంలోను దశమ లాభభావాల్లో సూర్య సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి ఆస్తుపాత్రలు అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2025-26 సంవత్సరంలోని శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వారికి సూర్య భగవానుడు 60 నుంచి 70% శుభఫలితాలను అందిస్తున్నాడు. కుజుడు 50 నుంచి 60% శుభఫలితాలను అందిస్తున్నాడు. కేతు 70 నుంచి 80% శుభఫలితాలను అందిస్తున్నాడు. అలాగే గురువు 40 నుంచి 50% శుభఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. మరి విశ్వావసు నామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు ప్రతినిత్యం శనీశ్వరుని దర్శనం చేసుకోండి, లేకపోతే ఈశ్వరుని దర్శనం చేసుకునే శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి.
విశ్వనాథాష్టకాన్ని నిత్యం చదువుకోండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించి శనగలను నైవేద్యంగా సమర్పించండి. శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం సూర్య భగవాన్ని నమస్కరిస్తూ సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి కందులను పేదవారికి దానం చేయండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.